కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీకి చెందిన నేతలు రెండు రకాలుగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు విషయంలో అంతా పద్ధతి ప్రకారమే జరిగిందని ఈటెల చెప్తుంటే పెద్ద గోల్మాల్ జరిగిందంటున్నారు బండి సంజయ్. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరిది పార్టీ లైన్, ఎవరిది సొంత అభిప్రాయం? బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నాటి మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయి. కేబినెట్ ఆమోదం లేకుండా ఏ ఒక్క పని జరగలేదు. కాళేశ్వరం కమిషన్ కు ఈటెల రాజేందర్ ఇచ్చిన వివరణ ఇది. సూత్రప్రాయంగా బ్లంట్ గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నానాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ మీద చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. TV9 క్రాస్ ఫైర్ ప్రోగ్రామ్ లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఎంపీ ఈటెల. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు. వస్తుండొచ్చు, కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు, కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా, మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. అయితే కాళేశ్వరం విషయంలో భారీగా అవినీతి జరిగిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ స్టాండ్ కు భిన్నంగా తమ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా తప్పేనన్నారు. వారి విషయం హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఊసరులక రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన విచారణ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాభించానో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటాముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంటే ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. బీజేపీ ఎంపీగా కాదు, బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక మంత్రిగా చెప్తున్నా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అనేది ఈటెల వాదన. కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.